ఆసక్తి వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, శనివారం హైటెక్స్ లో జరిగిన గదర్ అవార్డ్స్ గురించి మీ కామెంట్స్ ఏంటి? సో రెండు మూడు కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నాయి, కొన్ని నెగటివ్ అంశాలు ఉన్నాయి. పాజిటివ్ అంశం ఏంటంటే ప్రైవేటు సంస్థలు నిర్వహించే విధంగా దానికి ధీటుగా చాలా అంటే నంది అవార్డ్స్ అంటే ఇంతకుముందు రవీంద్ర భారతిలోనూ అక్కడ కండక్ట్ చేసేవాడు 2014 వరకు కూడా. సో అది దూరదర్శన్ సీరియల్ లాగానో అట్లానో ఉండేది. అట్లాంటి కాకుండా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు ఏ విధంగా అయితే అవార్డు కార్యక్రమం చేస్తున్నాయో ఆ విధంగా అద్భుతంగా నిర్వహించారు. గ్రాండ్ సక్సెస్ ఆ విధంగా నిర్వహణలో. ముఖ్యంగా ఈ విషయంలో మనం ఐఎన్పిఆర్ సెక్రటరీగా నిన్నటి వరకు పనిచేసిన హరీష్ మెచ్చుకోవాలి. ఆయన ఎందుకంటే ఆయన ఈ జూరీకి కానీ మొత్తం కోఆర్డినేషన్ అంతా ఆయన చేశారు. నిజానికి 3 days బ్యాక్ ట్రాన్స్ఫర్ అయిన ఈ అవార్డ్స్ ఉద్దేశంతో ఆయన్ని ఇవాళ కొత్త ఇన్ఛార్జిగా ప్రియాంక తీసుకున్నారు. 4 days బ్యాక్ ఆయన ట్రాన్స్ఫర్ అయింది. ఎందుకంటే ఆయన ట్రాన్స్కోలో కూడా విధులు నిర్వర్తిస్తున్నారు, విద్యుత్ సౌదలో కూడా. కాబట్టి సో ఈ అవార్డ్స్ సంబంధించి కర్త కర్మ క్రియగా వివరించి చాలా అద్భుతంగా చేశారు. దిల్ రాజు కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తన బాధ్యతలు నిర్వర్తించారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రైవేట్ సినిమా ఫంక్షన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా చేశారు. అల్లు అర్జున్ వచ్చారు, బాలకృష్ణ వచ్చారు. కానీ ఫిల్మ్ స్టార్స్ మిగతా వాళ్ళు అంటే ఇప్పుడు 2014 నుంచి 23 కూడా చాలా సినిమాలకి ప్రతి సంవత్సరం 3 సినిమాలకి నెంబర్ 1, 2, 3 టాప్ 3 మూవీస్ కి అవార్డ్స్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ దర్శకులు, హీరోలు, హీరోయిన్ రావాలి, అందరు రాలేదు. ఎగ్జాంపుల్ చిరంజీవి రాలేదు, ఆయనేమో అనిల్ రావుపూడి సినిమా షూటింగ్ లో ఉన్నారు, ఇక్కడ లేరు. తర్వాత ప్రభాస్ రాలేదు, అంటే ఆయన బాహుబలి తర్వాత RRR కూడా అవార్డ్స్ వచ్చాయి కదా, హీరోగా ఆయన కూడా కలెక్ట్ చేసుకోవాల్సి ఉండే. ప్రభాస్ రాలేదు, జూనియర్ ఎన్టీఆర్ రాలేదు, రామ్ చరణ్ రాలేదు, పవన్ కళ్యాణ్ రాలేదు, జూనియర్ ఎన్టీఆర్ రాలేదు, మహేష్ బాబు రాలేదు. సో మేజర్ హీరోస్ రాలేదు. ఎవరికైతే అవార్డ్స్ వచ్చాయో వాళ్ళు మాత్రమే వచ్చారు. అయితే ఒకటి ఏంటంటే ఇది తప్పని అంట, అంటే మీకు అవార్డ్స్ వస్తేనే మీరు వస్తారా? సినిమా మొత్తం అవార్డ్స్ ఫంక్షన్ కదా. మీకు అవార్డ్స్ మా అధ్యక్షుడు మంచు విష్ణు లేరు, మోహన్ బాబు లేరు, చాలా మంది సిటీలో ఉండి కూడా రాలేదు. అంటే మీకు అవార్డ్స్ నాగార్జున లేరు, వెంకటేష్ లేరు, సో నాని లేరు, చాలా మంది లేరు. అదే నేను చెప్తాను, చాలా మంది ప్రముఖులు రాలేదు. మీకు అవార్డ్స్ వస్తేనే మీరు వస్తా అంటే ఎట్లా సినిమా ఫంక్షన్ కి? అంటే వేరే వాళ్ళకి అవార్డు వస్తే మేము చప్పట్లు కొట్టాలి అన్న భావనలు ఉంటే నెక్స్ట్ ఇయర్ మీకు రావచ్చు, మీకు వచ్చినప్పుడు వాళ్ళు రారు. ప్లస్ సినీ ప్రముఖులకు ఒకటి ఏంటంటే మేము ఎక్కువ సార్లు అపియరెన్స్ ఇస్తే మా వాల్యూ పడిపోతుందన్న ఒక పర్సెప్షన్ లో ఉంటారు. ఆ అవార్డు ఫంక్షన్కి వచ్చినా సరే గంటన్నర ఉండి వెళ్ళిపోతారు. సో అది కూడా ఒక ప్రాబ్లం సినిమా ప్రముఖులతో, అది కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ ఉన్నారు, అవార్డు తీసుకున్నారు, సీఎం స్పీచ్ అది కాకుండా వెళ్ళిపోయినారండి. ఆయన అవార్డు ఆయన తీసుకుని వెళ్ళిపోయినారు. సో వాళ్ళకి ఏంటంటే గంటన్నర ఉంటుంటే అక్కడ ఉన్న వాళ్ళతో ఫోటోలు దిగాలి, ఇది చేయాలి, ఎక్కువసేపు ఉంటే మన వాల్యూ పడిపోద్దేమో. ఇప్పుడు ఏమైందంటే పబ్లిక్ కూడా సినిమా వాళ్ళని ఒక దైవాంశ సంభూతుల్లాగా చూస్తున్నారు. వాళ్ళు మనుషులే, వాళ్లకు మనలాగే 2 కళ్ళు ఉన్నాయి, సేమ్ మిగతా మనుషులకు ఎట్లా అవయవాలు ఉన్నా అట్లా ఉన్నాయి. ఈ పిచ్చి అభిమానం మొన్న ఐపీఎల్లో 11 మందిని చంపింది. అట్లాగే ఆ పుష్ప థియేటర్లో కూడా అల్లు అర్జున్ రాగానే అందరు మీద పడడం పబ్లిక్ కూడా గుర్తుంచుకోవాలి, వాళ్ళు మనుషులే అని చెప్పి. మీద పడాల్సిన అవసరం లేదు. మీద పడడంతో వాళ్ళు కూడా సినిమా వాళ్ళు కూడా మేము దైవాంశ సంభూతులం అనుకుని వాళ్ళు అనుకుంటున్నారు. మేము ఎక్కువసేపు కనబడితే మా వాల్యూ తగ్గిపోద్దేమో, అంటే వాళ్ళ వాల్యూ ఉంచుకునేందుకు కొన్ని అంతే, ఇక వాళ్ళ అవార్డు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం తప్పు కాదు, చాలా తప్పు ఇది. అంటే ఒక ప్రభుత్వం అవార్డ్స్ నిర్వహిస్తున్నప్పుడు అందరు రావాల్సిన బాధ్యత ఉంది. మీకు అవార్డు వస్తేనే మీరు వస్తా అంటే అది కరెక్ట్ కాదు. అది స్పోర్టింగ్ స్పిరిట్ కిందికి రాదు. షూటింగ్స్ లో బిజీ ఉంటే ఓకే, అందరు షూటింగ్ లో బిజీ ఉన్నారు. చిరంజీవి అయితే నాకు తెలిసిన సమాచారం షూటింగ్ లో ఉన్నారు అనిల్ రావుపూడి సినిమాలో. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి నెక్స్ట్ డేనే చంద్రబాబు నాయుడుతో సినీ ప్రముఖులు గెలవాల్సి ఉండే, ఆ వాయిదా పడింది. సో మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? ఇక్కడ ఉండి రాని వాళ్ళు కూడా ఉన్నారు.
అందరికీ షూటింగ్స్ అని చెప్పలేం, కానీ ముందుగా ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు రావాలి కదా, చేయాలి కదా. ఇక రెండవది ప్రభుత్వం వైపు నుంచి రెండో ఇష్యూలో కామెంట్ ఏంటంటే, అల్లు అర్జున్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఒక హీరోయిక్ ఇమేజ్ వచ్చింది రేవంత్ రెడ్డికి. నేను కూడా మన పోలీస్ అవార్డ్స్ అప్పుడు చెప్పాను, చట్టం ముందు అందరు సమానమని మీరు అందరు సమానమని ఆ సందర్భంలో మీరు అనిపించింది, దాని ప్రజలకు చాలా నచ్చింది, తప్పెవరు చేసినా ఉపేక్షించబోమని. ఇప్పుడు అవార్డు ఇచ్చి మళ్ళీ ఆయనతోనే స్టేజ్ చేసి ఆయన హక్ చేసుకున్న తర్వాత ఇదేదో బెదిరించుకొని దారిలోకి తెచ్చుకున్నారన్న వెర్షన్స్ వినిపిస్తున్నాయి. పైగా ఆ స్టేజ్ మీదనే అల్లు అర్జున్ పుష్పలో డైలాగ్ కొట్టారు, మన దగ్గర ఉంటే వినిపించగలరు. అల్లు అర్జున్ కొట్టిన డైలాగ్ నేను తగ్గేదేలే అని చూపించారు. అంటే మీరు నన్ను అప్పుడు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినా మళ్ళా మీరే నాకు అవార్డు ఇవ్వాల్సి వచ్చింది, తగ్గేదిలే అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఆ డైలాగ్ ఆయన డైలాగ్ చెప్పని కూడా చెప్పలేదు, కానీ అల్లు అర్జున్ తనంతట తానుగా డైలాగ్ చెప్పొచ్చా అని సీఎం అడిగి చెప్పారు. ఆయన ఉద్దేశం ఏదైనా నేనేం తగ్గలేదు, మీరే తగ్గారు, మళ్ళీ నాకు అవార్డు ఇచ్చారు చూడండి. తన సినిమాలో అడిగే ముందు సీఎం పర్మిషన్ కూడా చెప్పొచ్చా అని అడిగారు. అడిగి ఏ డైలాగ్ చెప్పారు అస్సలు తగ్గేదేలే అని చెప్పారు కదా. సో అది కాంటెక్స్ట్ లో సూట్ అయింది కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడానికి వెనకొస్తుంది కదా, రేవంత్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నారు. అస్సలు తగ్గేదేలే అన్నారు చూడండి, మరి తగ్గింది ఎవరు రేవంత్ రెడ్డి అని ట్రోల్ చేస్తున్నారు. అంటే నిజానికి ఇక్కడ తప్పు అయింది కూడా కాదు. ఇప్పుడు ఉత్తమ హీరో ఎవరు సెలెక్ట్ చేయాల్సింది ఎవరు? జ్యూరీ, రేవంత్ రెడ్డి కాదు కదా. సో జ్యూరీ సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన ఇవ్వాలి అవార్డు. అట్లాగే ఇప్పుడు రజాకార్ సినిమా ఉంది. రజాకార్ సినిమా నిజానికి దాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎక్కువ చూపించి నెహ్రూ మీద కొంత క్రిటిసిజం ఉంది. ఆ సినిమాకు ఉత్తమ చారిత్రక సినిమా ఇవ్వడం పట్ల కొద్దిమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ దానికి కూడా ఆల్రెడీ జ్యూరీ సెలెక్ట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేయలేరు కదా, అవార్డు ఇవ్వాల్సి వచ్చింది. సో ఇటువంటి చాలా జరిగాయి. ఏదేమైనా సినిమా ప్రముఖులు కూడా వాళ్ళు ఏదో దైవాంశ సంభూతుల్లాగా ఫీల్ కాకూడదు. ఇవాళ హిట్స్ ఉంటాయి, రేపు ఫ్లాప్ అవుతాయి. నిన్న మొన్న చాలా వందలాది ఏమంటారు సినిమాలు చేసిన వాళ్ళు, టాప్ స్టార్లు కూడా ఇవాళ అవకాశాలు లేక అడుక్కు తింటున్న పరిస్థితి. ఓకే, సో ప్లస్ ఫ్యాన్స్ కూడా తగ్గాలి. పెద్ద వాళ్ళను ఎక్కువ చేసుకొని వాళ్ళు వచ్చినప్పుడు ఈ తొక్కిసలాట్లు ఇటువంటివన్నీ చేస్తే గనక, ఐపీఎల్లో లేకపోతే పుష్ప సినిమాలో అయితే గనక ఫోటోగ్రాఫ్ ఓకే తీసుకోవాలంటుంటే తీసుకోవాలి, కానీ ఆ ఫోటోగ్రాఫ్ కోసం వాళ్ళు రాగానే తొక్కిసలాట్లు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అండ్ సినిమా వాళ్ళకు ఒక పర్సెప్షన్, మేము ఒక వ్యక్తితో ఎంత తక్కువ టైం స్పెండ్ చేస్తే, ఎంత తక్కువ పబ్లిక్ అపియరెన్స్ ఇస్తే మా ఇమేజ్ అంత పెరుగుతుందన్న ఒక పర్సెప్షన్ లో వాళ్ళు తయారైనారు. ఇదివరకు రెగ్యులర్ గా మీడియాకు వాటికి ఇంటర్వ్యూస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్న విధంగా వాళ్ళు తయారయ్యారు. సో మనతో చిట్టిబాబు గారు ఉన్నారు.